ఆయన మాట్లాడితే గత సర్కారుపై విరుచుకుపడతారు. పేగులు మెడలో వేసుకుంటానని అంటారు, డ్రాయర్లు విప్పిస్తానని హెచ్చరిస్తారు, రండలు లంగలు ఇలా ఏది నోటికొస్తే అది అనేస్తారు. బయట పార్టీ వాళ్ళే కాదు సొంత పార్టీ నేతలు తోక జాడిస్తే కత్తిరిస్తానని, కత్తెర తన జేబులోనే ఉందని వార్నింగ్ ఇస్తారు. కానీ ఇప్పుడు ఆయన తన ట్రాక్ లో నుంచి కాస్త పక్కకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. మీటింగుల్లో ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడో ప్రజల నుంచి అయితే గట్టిగా వ్యతిరేకత వస్తుందనే విషయం తెలియడంతోనే జోరుకు కాస్త కళ్ళెం వేసి కాళ్ళ బేరానికి దిగారనే ప్రచారం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎలక్షన్ వస్తుంది కదా, ఇక కాళ్ళు పట్టుకోవాలి ప్రజల్ని. ఎలక్షన్ దాటిపోయిన తర్వాత కాళ్ళు పట్టుకొని నీరకేసేయాలి అంతే. అదే రేవంత్ రెడ్డి తీరు. కాబట్టి ఎలక్షన్ ముందేమో సారు మిఠాయి ఇంపుల మాట మాట్లాడతాడు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎత్తి కొడితే ఏట్ల పడుతున్న సామెత ఉంది కదా, ఆ విధంగా చేస్తాడు రేవంత్ రెడ్డి గారు. మరి ఆయన స్ట్రాటజీ